నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్లో మేయర్ ప్రెస్ మీట్లో హమాలీలు వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 35వ డివిజన్ సప్తగిరి కాలనీ, రాజ్యలక్ష్మి కాలనీ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ జంగంపల్లి రమాదేవి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఈయన వెంట అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కమిషనర్ జె అర్ణశ్రీ ఉన్నారు. యూజువల్లీ వాటర్ ఎట్లా పోవాలి, బయట రెయిన్ వాటర్ ఎట్లా పోవాలి, ఏంటిదని చూడండి. పంపులు కూడా చక్కగా రావు సార్. ఒక పోలు ఎప్పుడో వేస్తామన్నారు. పంపులు ఎందుకు రావమ్మా? రెగ్యులర్గా వస్తున్నాయి. డ్యామేజ్ ఉన్న పని ఉన్నాయి ఇక్కడ. అది ఉంది అడవాలి పైపులు వచ్చినాయి కదా, మొన్న వచ్చినాయి ఇక్కడ. ఏంది వీళ్ళకి వాటర్ పక్క వస్తలేమంట. మంచినీళ్ళ వరకే మాకు ట్యాంకీల పైపు మాకు ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా ఏర్పడిన కాలనీలతోటి ఇక్కడ అంతా కూడా బురదమయమై బుషెస్ అన్నీ కూడా వచ్చేసి కనీసం ఇక్కడ నిల్వ నీడలేని పరిస్థితిలో ఈ డివిజన్ను మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అంతకుముందు కొత్తగా ఏర్పడిన కాలనీ, ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక యూజీడీకి సంబంధించిన వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులు పడి ఎవరి ఇళ్లలో వాళ్ళకే అక్కడ రోగాలు వచ్చిన పరిస్థితి. గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి వెంటనే ఈ రాజలక్ష్మి కాలనీ పూర్తిగా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మొన్ననే దాదాపుగా సంవత్సర కాలం లోపల ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా మొత్తం పూర్తిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ కూడా పూర్తిగా రావడం జరిగింది. కానీ ఇంకా కొన్ని రోడ్ల వ్యవస్థ కూడా చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటికే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఈ డివిజన్కు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో 2 సంవత్సరాల క్రితం ఈ డివిజన్ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఈ వర్షంతో వచ్చే నీరంతటితోటి కూడా పూర్తిగా డివిజన్లో దాదాపుగా 100 ఇళ్ళు మనం ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించవలసిన పరిస్థితి ఏర్పడేది. ఆ సమయంలో మా సోదరుడు గడ్డం శ్రీనివాసు, వారి మిత్ర బృందము మొత్తం కలిసి ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలంటే దాదాపుగా కోట్ల రూపాయల వ్యవస్థతోటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఆ చివరి ఇంటి నుంచి మెడికల్ కాలేజీ వరకు కూడా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడం జరిగింది. కానీ అక్కడ మెడికల్ కాలేజీ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ వరకు రోడ్ అంతా కూడా కోసుకుపోయి అక్కడ మళ్ళీ పూర్తిగా మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో అది కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నది. దానికి సంబంధించి R&B వాళ్ళతోటి గౌరవ కమిషనర్ గారు ఈరోజు మాట్లాడేసి ఆ రోడ్డు వ్యవస్థను కూడా పూర్తిగా ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అలాగే రోడ్డును కూడా పూర్తి చేయాలి అనే ఆలోచనతోటి ఇప్పటికే మేము అందరం కూడా పోయి అక్కడ చూడడం జరిగింది. ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే రాజలక్ష్మి కాలనీకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా గౌరవ కార్పొరేటర్ సోదరిమణి రమాదేవి గారి ఆలోచన మేరకు తప్పకుండా ఇక్కడ ఈ ఎల్ షేప్లో ఉన్న రోడ్డు ఏదైతే ఉన్నదో అది 20 ఫీట్లతోటి పూర్తిగా మేజర్ రోడ్డు కనుక డ్రైన్ అంతా రోడ్ అంతా కూడా తప్పకుండా పూర్తి చేసి
దాన్ని జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అమెరికాలో ఉంటున్న రాపెల్లి మోహన్ తన తండ్రి రాపెల్లి రాజయ్య స్మరణతో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడి పిల్లలకు స్కూల్ బ్యాగులను రామారావు చేతుల మీదుగా అందించారు. మా పెద్దన్న గారు శ్రీ రాపల్లి రాజయ్య గారి కీర్తి చేసిన దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన జ్ఞాపకార్థం మా పెద్దన్న కుమారుడు శ్రీ రాపెల్లి మోహన్ ప్రస్తుతం యుఎస్లో సెటిల్ అయి ఉన్నారు. వారు వృతాభక్తిగా పేద పిల్లవాళ్ళకు ఇంత ఏదో సాయం. ఇది ఒక మాత్రమైన కార్యక్రమం, గొప్ప కార్యక్రమం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఓ కొడుకు సాధారణంగా ఎట్లుంటుంది అంటే, ఈ రోజులల్లో తల్లి చనిపోగానే మర్చిపోయే రోజులు ఈ రోజులు. అంటే ఒక 11 రోజుల వరకు, లేకపోతే ఒక సంవత్సరం వరకు గుర్తుంచుకుంటారు కావచ్చు. కానీ ఎల్లకాలం గుర్తుంచుకొని తన నాన్నకు ప్రేమగా ఒక కొడుకు ఇస్తున్నటువంటి కార్యక్రమమే మాత్రమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. మరి ఇది కొత్త కాదు. మరి ఆయన మోహన్ ఆయన యుఎస్లో ఉంటాడు. మోహన్ చేసేటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆయన ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉంటాడు, తన తండ్రిని స్మరించుకుంటూ ఆ స్మరణలో తన ప్రేమను చూయిస్తూ ఉంటాడు. అందులో భాగమే ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు మోహన్ తన తండ్రి రాజయ్యకు ఒక మంచి కానుక ఇస్తున్నాడు. పైలోకంలో ఉన్న ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా మోహన్ అభినందించాల్సిన అవసరం ఉన్నది. మోహన్ చేపట్టేటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం కావాలి, చాలామందికి స్ఫూర్తిగా ఉండాలి. ప్రతి కొడుకు తల్లికి తండ్రిని స్మరించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటే ఏ కుటుంబంలో అయినా తల్లి చనిపోతే వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఇంట్లో విందులు వినోదాలు చేస్తారు. అట్లా కాకుండా మోహన్ చేపట్టినటువంటి కార్యక్రమం చాలా గొప్పదిగా చెప్పొచ్చు. మరి అంతకంటే ముఖ్యంగా మా రామారావును కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మోహన్కు ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ఒక స్టేజ్ కావాలి, ఒక వేదిక కావాలి. మరి మోహన్ చేసేటువంటి ఎంత గొప్ప కార్యక్రమమైనా అది సమాజంలోకి వెళ్ళాలి అంటే ఒక వేదిక అవసరం. ఆ వేదిక మా రామారావుగా చెప్పొచ్చు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేత నారాయణ దాస్ మారుతి మాట్లాడారు. ఈయనతో పాటుగా తదితర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మేయర్ మరియు గుంత మహేష్, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మా నాయకుల మీద కౌశికరన్న, హరీష్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద విమర్శలు వాళ్ళ ఇష్టారహితంగా, అంటే ఒక మాట్లాడాలంటే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏది రెస్పెక్ట్ అయింది. కనీసము అధికారంలో ఉన్న అనే అటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందో లేదో అర్థమవుతుంది. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటారా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటారా తెలుస్తలేదు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏం సవాల్ విసిరిండి అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. శాత కాకపోతే నోరు మూసుకొని ఊకోవాలి తప్ప. అంతేగాని అది చేయకుండా వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం, దొంగలు అనడం, దొరలు అనడం, ఇది అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే మాట్లాడడం అనేది సబబు కాదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు అడిగినది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము 76,000 నౌకర్లు ఇచ్చింది. కేటీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడిగితే మా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న కానీ మా నాయకులంతా కానీ కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే మీటింగ్ అంటే, మీరు ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కనుక 76,000 కనుక ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి కోరకంటి చంద్రన్న ఒక సవాల్ విసిరింది. నీకు దమ్ము ఎమ్మెల్యేగా ఉంటే నిరూపిస్తే రాజీనామా చేస్తుంది, నిరూపించకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధం ఉన్నావా అనే దాని మీద ప్రశ్న. ఇది ఆన్సర్ చెప్పకుండా ఏది పడుతుంది మాట్లాడడం, ఇష్టం వచ్చిన అటుగా పోతే ఏదో అవసరము నోటికి వచ్చింది కదా, నేను మేయర్ని కదా, లేకపోతే నేను పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎమ్మెల్యేతోటి మెప్పులు పొందపోతే ఎట్లా అనే విధంగా
అవసరం ఉన్నాయి అవసరం లేని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఈ ఊరిని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బొందరగడ్డ చేసినమాట. చూస్తారు ప్రజలంతా, లక్ష్మీనగర్ ఈ ప్రాంతం అంతా కొరవడుతుంటే అసలు ఎవరు బొందరగడ్డ చేస్తారు అనేది ప్రజలే చూస్తున్నారు, మేం కాదు. నువ్వు కూలగొట్టింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటిది, అసలు అభివృద్ధికి కూల్చడానికి దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? కూల్చడం అంటే ఏ పద్ధతిలో కూల్చా? అభివృద్ధి చేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకుంటే ఇరుపక్షాల ప్రాంతాలల్లో ఎన్ని ఫీట్లు తీస్తావు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా తీసి దాన్ని రోడ్ అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే అప్పుడు రోడ్ అభివృద్ధి దిశగా మనం వైడెన్ చేస్తున్నానే ఒక కాన్సెప్ట్ ఈ ప్రజలలో కలుగుతుంది. కానీ బొందలగడ్డగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఎవరిది అంటే రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారు. అది మర్చి చీటికి మాటికి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొందలగడ్డ చేశారు. ఇక లేకపోతే ఓసీపీ 5 కోసం మాట్లాడుతారు. ఆయన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ ఇప్పటికీ దాదాపు ఒక 2-3 సార్లు సవాల్ చేసినాం. మీ ప్రభుత్వం వచ్చింది, మీ రాజ్ ఠాకూర్కు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, ఓసీపీని బంద్ చేయించండి. మేము వచ్చి కనుక ఎందుకు బంద్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే అప్పుడు మీరు అడగండి. మీకు శాతనైతే మీ శక్తి ఉంటే మూసేయండి. బొందరగడ్డ అని ఇంకోళ్ళను ఆరోపణ చేసుడు కాదు, మీరు బంద్ చేయండి. బంద్ చేస్తే ఎవరద్దు అంటారు. దాని పేరు చెప్పుకొని ప్రజల దగ్గర అనవసరం మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ వాళ్ళకి ఏం చేస్తలేరు, పబ్లిక్ ప్రజలను నష్టపరుస్తున్నారు. ఈ విషయం మాట్లాడకుండా ఏమైనా చెప్తే అక్కరాని విషయాలు మాట్లాడాలి. లేకపోతే మా నాయకులు సవాల్ విషయంలో 2 అంశాలు మాట్లాడారు. నెంబర్ 1 ఏంటి, ఉద్యోగాల కోసం చర్చకు రమ్మన్నారు. లేదు, ఈ పట్టణాన్ని అంతా కూల్చి బొందలగడ్డగా తయారు చేస్తున్నారని చెప్పారు. అది నిజమా కాదా అది చెప్పాలి. నువ్వు కూల్చడానికి కారణాలు ఇవాళ బస్టాండ్ ఏరియాలో ఉన్నది, అది కూడా సింగరేణి ల్యాండ్. సంతోషం, వాళ్లకు కట్టుకోమని ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తారు కాంట్రాక్ట్, బినామీ కాంట్రాక్టర్ని పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళు కట్టుకోమన్నప్పుడు వాళ్ళ శక్తి మేరకు సరే నువ్వు ఇచ్చే మోడల్ ఏదైనా ఉన్నా ఆ మోడల్ ప్రకారం కట్టుకుంటారు కావచ్చు. వాళ్ళకి వెళ్ళిన తోచిన విధంగా కట్టుకుంటారు. వాళ్ళు రేకులు స్టాండ్ చేసి కట్టుకుంటారు కావచ్చు, లేకపోతే ఇంకో బ్రిక్స్ పెట్టి కట్టుకుంటారు కావచ్చు. నీ ఇష్ట ప్రకారం కట్టుకోవాలనేది. నువ్వు ఒక మోడల్ ఇచ్చినా ఆ మోడల్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. అది లేకుండా నువ్వు కాంట్రాక్టర్లను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ దగ్గర? అది చూడు. మరి వీళ్ళందరికీ బస్ స్టాండ్ దగ్గర అయినా కానీ, రాజేష్ టాకీస్ కాడ అయినా కానీ, ఇవాళ మోయిన్ హోటల్ పక్కపంటున్న వాళ్ళందరికీ కానీ సంతోషంగా వాళ్ళందరికీ కట్టుకోమని చెప్పిన ఓకే. ఆ ప్లేసులలో వాళ్ళే కట్టుకున్నప్పుడు మరి శివాజీ నగర్ వాళ్ళు కానీ, ఓల్డ్ అశోక్ థియేటర్ వాళ్ళు కానీ, మరి హనుమాన్ నగర్ వాళ్ళు కానీ వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా కట్టుకోమన్నారు కదా. వాళ్ళ స్థలాలు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి రేకుల షెడ్లు కొనుక్కున్నారు. వాళ్ళ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయి ఇలా ఓనరు కిరాయిదారుడు అవుతారు. రేపు ఇది చూస్తలేవు. ఇది చూడకుండా మేము ఇక ఎడలేని అభివృద్ధి చేస్తున్నాం. ఏమన్నా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా మరి అధికార పక్షం ఉన్నారా అనేది అర్థమవుతుంది. మహంకాళ స్వామి గారు మేయర్గా ఉన్నారా లేకపోతే ఫ్లోర్ లీడరా అనేది కూడా అర్థమవుతుంది. ఆయన ఎంతసేపు నోరు ఉన్నది కదా అని చెప్పేసి మాట్లాడచ్చు కదా అని చెప్పేసి స్థాయికి అనేది లేకుండా విచ్చలవిడిగా నోరు వారేసుకోవడం, మరి అది ఎంతవరకు కరెక్ట్ అయినా మాట్లాడడం ఆయన ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి మరి మేయర్గా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి మహంకాళ స్వామి గారు మేము గౌరవిస్తున్నాం. మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాము? మీరు ఈ ప్రజలకు అనుగుణంగా పనులు చేసినప్పుడు మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తాం. మీరు ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బాధ్యత అవసరం ఉన్నాయో అవసరాలు తీర్చినప్పుడు మేము గౌరవిస్తాం. అంతేగాని ప్రతిపక్షాలు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దూసుకొస్తాం, మేము వాళ్ళని ఎటవతట్లా తిడతాము అంటే మీరు రేపు ఇవాళ ఉన్న ఎమ్మెల్యే రేపు మాజీ ఎమ్మెల్యే అవుతాడు, గౌరవం లేకుండా మాట్లాడితే ఊకుంటారా? అది పద్ధతేనా? అది అసలు మీకు విఘ్నత ఉన్నదా లేదా? మీరు ఎంతో 3 సార్లు కార్పొరేటర్గా ఇవాళ మేయర్ స్థానంలో కూర్చొని ఇది ఏం భాష, ఏం మాట్లాడతాను? దొంగలనుడు దొంగగానోడు ఎవడున్నాడు ఇక్కడ? ఏం దోషనని చెప్పి మీరు ఇట్లనే అన్నారు. ఆర్ఎస్పీఆర్ బదనాం పెట్టారు ఎమ్మెల్యే మీద, బూడిద బదనాం పెట్టారు ఎమ్మెల్యే మీద. బూడిద ఎవరు? ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమంది బూడిదల పని చేసుకున్నారో తెలియదా? ఆయన సౌమ్యుడు కాబట్టి ఎవడు పడితే వాడే చేసుకున్నాడు, ఎట్లా పడితే అందరికి అనుకూలంగా జరిగిపోయింది అది. కానీ ఈరోజు బూడిద పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇలా రోజుకు 24 లక్షలు 25 లక్షల రూపాయలను దండుకునేటోళ్ళు ఎవరు? ఎవరికైనా అవకాశం ఉన్నదా వేరే వాళ్ళకి? ఎవరికైనా ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని జరుగుతున్నాయి? ఉష్క గురించి మాట్లాడదామా? దీని గురించి మాట్లాడదాం. అంతర్గాంలో ఎవరు ఏ విధంగా చేస్తున్నారు? ఎన్ని ట్రాక్టర్లు నడుస్తున్నాయి? ఇలా మన గోదావరిని ఎండబెట్టిన కారణం ఏంటిది? అది అందరికి తెలియని విషయాలు ఏం కాదు.
కానీ ఇప్పటి వరకు మా అన్న మొత్తం వివరాలన్నీ చెప్పిండు కాబట్టి ఒకటే విషయం చెప్పాల్సింది, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు విఘ్నతతోటి మాట్లాడాలి. కౌశికారి గారిని కానీ, కోరగాని చంద్రన్ గారు కానీ, హరీష్ రెడ్డి గారు కానీ, మేము కలిసి ఉంటాము, విడిపోతామయ్యా, మీకు వచ్చిన నొప్పింది, మీకేమైనా గులగుల పెడుతుందా, మీకేమైనా బాధ అవుతుందా, ఏమవుతుంది మీకు? అసలు మీ బాధ ఏందో చెప్తే మీ బాధకు మేము తీరుస్తాం. అలాంటి అవకాశం మా దగ్గర ఉన్నది. 10 ఏళ్ల పాలనలో పచ్చగా ఉన్నది ఈ తెలంగాణతో పాటు రామగుండం కూడా పచ్చగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏమైంది? బొందలగడ్డ ఎవరు చేస్తారు? ఏ సింగరేణులతో పీసీ పటేల్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? మీకు తెలియదా? బట్టగాల్సి మీద చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తే ఎవరు నమ్మరు. ఎక్కడ చూడు ఎన్టీపీసీకి పోదాం, గోదావరికానికి వద్దాం, ఎక్కడికంటే అక్కడికి పోదాం, మీరు ఎక్కడికి పోయినా కూల్ చూడు తప్ప ఏది కూడా సంపూర్ణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కూడా చేయలేదు నిర్మాణం. ఇలా ఎన్టీపీసీలో గాయతారు వాళ్ళు ఇల్లు కూల్చిన వాళ్ళు. మీరు ఒక ఆర్డర్ పెట్టలేదు ఇప్పటి వరకు. మీ స్థలం ఎక్కడికి ఉన్నది? ఎక్కడి వరకు ఇచ్చారో అది చెప్పండి. వాళ్ళు గోడలు పెట్టుకుంటామంటారు. దొంగల భయం, దొరల భయం అని చెప్పి భయపడతా ఉన్నారు. కనీసం కాంపౌండ్ వాళ్ళు గోడ పెట్టుకునే పరిస్థితి ఉన్నది ఇప్పటి వరకు. నువ్వు రోడ్ ఎక్కడికేతో తెలియదు, ఏడకు మోరి కడతావో తెలియదు. ఆ స్పష్టమైనటువంటి వివరణ లేదు ఇప్పటి వరకు. ఎన్టీపీసీని అడుగుదామంటే ఎన్టీపీసీ ఒక లెటర్ పట్టుకొచ్చారు, 100 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు ఏడ మలకత్తాంది, ఏడ మలకత్తలేదు. ఇవన్నీ ఏం చెప్పకుండా కడితే కూలుతారు. మళ్ళీ కూల్చిన తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళకి చెప్పుడు లేదు. ఒక రోజు 2 రోజుల ముందో చెప్పుడు లేదు. వెంటనే నిర్దాక్షిణంగా దుర్మార్గంగా జేసీబీలో పట్టుకొచ్చి గతం కూల్చి వాళ్ళు అడ్డం పడి ఏడిచినా కూడా కనీసం నీకు ఓట్లు వేసినామని ఇంకిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే గారు ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎంత అధ్వానం అంటే ఇలా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మన సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారులందరూ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి కాలుగు పట్ట కట్టకుండా తిరిగినటువంటి వాళ్ళు పాపం. వాళ్ళను వచ్చిన వెంటనే రోడ్డు మీద పడేసినావు. 70 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇప్పటివరకు చూపించలేదు. మరి ఎన్నడూ చూపిస్తారు మీరు? ఇవి చెప్పకుండా కేటీఆర్ గారు నేను 70,000 ఉద్యోగాలు నేను సవాల్ ఇస్తున్నా, రాజీనామా చేయాలి కేటీఆర్ అంటే, నువ్వు కేటీఆర్కు సవాల్ ఇచ్చే అంత పెద్ద మనిషి అయినా ఇంకా కాలేదు. ఏదో మీ ఎమ్మెల్యే ఆడ అసెంబ్లీలో మెచ్చుకోవచ్చు, నేను కండలు ఉన్నాయని చెప్పి మెచ్చుకోవచ్చు, కానీ అంతకంటే కండలు తిరిగిన బంటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మాట్లాడాలంటే కుదరదు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఇక మీద దౌర్జన్యంగా మాట్లాడద్దు, అవమానించే విధంగా మాట్లాడద్దు. ఒకవేళ మాట్లాడినట్టయితే మీకు తగినటువంటి బుద్ధి చెప్పవలసి ఉంటుంది. మీరు ఏ వాతావరణంలో మాట్లాడతారో, ఏ అగ్రెసివ్గా మీరు మాట్లాడతారో అదే పద్ధతిలో అంతే దుర్మార్గంగా మీకు బుద్ధి చెప్పక తప్పదు. ఇంకొక విషయం, ఇక DT బాలరాజు గారు ఆయన కథ ఏందో, మరి ఆయన విధానం ఏందో ఈ రామగుండం ప్రజానికం మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఆయన ఒకప్పుడేమో కౌశికరణ దగ్గర ముల్లలు మోసుకుంటాను, మూటలు కట్టుకుంటాను ఉన్నాడు. తర్వాత ఇక ఆయన ఇడిచిపెట్టిండు. సోమవారం సత్యనారాయణ పచ్చబడతాడని చెప్పి ఇగురు పెడతాడని చెప్పి ఆయన దగ్గరికి పోయిండు. ఆయన దగ్గర తినేకాడికి తిన్నాడు, ఉండేకాడికి ఉన్నాడు. లాస్ట్కి వస్తే చంద్రన్న పచ్చబడతాడని చెప్పి ఇటొచ్చి మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ పచ్చబడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి అన్ని విధాలైనటువంటి గౌరవ మర్యాదలను పొందిండు, అన్ని రకాలుగా లబ్ధి పొందిండు. అదైపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ మక్కన్ సింగ్ ఆయన పచ్చబడతానని చెప్పి ఆయన దగ్గరికి పోయిండు. ఇలా కారు కొనియంగానే కార్లో తిరుక్కుంటా, ఏసీలా సలహా తిరుక్కుంటే ఇక అడ్డమైన మాటలని మాట్లాడతాను. నువ్వు తిన్నది మర్చిపోతే ఎట్లానే అర్థమవుతుంది. పెద్ద మనిషివి నువ్వు. రామగుండం పుట్టినప్పుడు పుట్టినావు. నీకు ఇంకిత ఉండాలనే లేదా కొంచెం అన్నా ఆలోచించి ఆచితూచిగా మాట్లాడాలి. నువ్వు ఎట్లా మిదిలినావు, చంద్రన్న నీకు ఎంత గౌరవం ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీలో నీకు ఎంత గౌరవం ఉండే, నీకు ఎంత మంచి విధానం ఉండే, నువ్వు అన్నిటిని మర్చిపోయి పోయినావు. నీ పూట నువ్వు గడుపుకోవద్దు, ఇబ్బంది ఏం లేదు, దాని తప్పేం ఉన్నది. ఎవరైనా ఏ పార్టీలకైనా పోతారు, సమయం వచ్చినప్పుడు ఏ పార్టీ ఉంటారో ఆ పార్టీలు ఉంటారు, తప్పేం లేదు. కానీ నువ్వు నీ తిన్నింటి వాసాలు ఎక్కేటువంటి పరిస్థితి మాట్లాడడం మాత్రం మంచిది కాదు. అది నువ్వు మార్చుకోవాలా పద్ధతి. ఎందుకంటే చాలా పెద్ద మనిషివి నువ్వు. ఎవరైనా మాట్లాడితే కూడా అట్లా మాట్లాడే పద్ధతి ఇది కాదని చెప్పేసి నువ్వు చెప్పేటువంటి వయసు విజ్ఞత నీకు ఉన్నాయని అనుకుంటున్నా. ఇంకొక మనిషి ఉన్నాడు, కానీ ఆ మనిషి గురించి మాట్లాడితే ఆయన చాలా పెద్దోడు అవుతాడు. ఆయన ఏదో రెంగుల చుట్టూ వేసుకొని ఏదో తమాషా ఏదో అని ఇదంతా ఉంటుంది. కానీ ఆయన గురించి మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన కథ ఏందో ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం అంతా తెలుసు. ఆయన ఇటు ఎగురితే ఉట్టికందడు, నిలుచుంటే భూమి నిలబడు అన్నట్టు ఆయన కథ అట్లా ఉంటుంది. ఏదో మొన్నటిదాకా చంద్రన్న ఆయననే చెప్పాడు, ఇక్కడికి మెడికల్ షాప్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మొగోడు ఎవడా అన్నాడు. ఆయన చంద్రన్న ధీరుడు సూర్యుడు అని ఆయనే అన్నాడు. ఇక్కడ మా లక్ష్మణలో 1 వే ఉండే, దాన్ని తీపించిన మొగోడు ఎవడా అని అన్నాడు ఆయననే. సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చిన మొగోడు ఎవడే
ఇవాళ హైదరాబాద్ నుంచి ఆయన రాగానే పెద్ద ఇదైపోతాడు అని చెప్పి మకాన్ సింగ్ ఆయన తిట్టాడు. ఇవాళ మళ్ళీ ఆయనే చౌరస్తల మామిడి చెట్టు కింద కూర్చొని మళ్ళీ చంద్రాలను తిట్టేటువంటి పరిస్థితి. ఆయన ఏమనుకుంటాడో, అరే మీరు ఏమని అనుకోరి బాయ్, మీ పూట కడితే గడుపుకోరి, మేము అద్దంటలేము, మేము మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము అంటానమ్మా? అలా అడిపోయి పూట గడుపుకుంటారా అని మేము అంటానమ్మా? అంటలేం కదా. మీరు 2 రోజులు ఉన్నారా, అయిపోయింది, మీరు పోయిన కాడ మీది ఏదో మీరు నడిపించుకోరి. వికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా మాట్లాడితే మేము దానికి సమాధానం చెప్తాం. ఇలాంటి బేకారు మాటలు మాట్లాడేటోళ్ళు ఎటు పడతాడు, నేను వినాయక ఉండేటోళ్ళతో గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఇంకోసారి మాట్లాడితే మేము కాదు, ఇంకా మీకు ఈ విధంగా మాటలతోటి కాదు, మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాజకీయం అనేది, అధికారం అనేది శాశ్వతం కాదు. 2 ఏళ్లలో ఏది మారుతుంది ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తము చూస్తూ ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు పెడతారా, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొస్తాం, సీఎం కేసీఆర్ గారిని సీఎం చేస్తామని చెప్పి యావత్ తెలంగాణ చూస్తుంది. ఇప్పటికీ 90% ప్రజలు అధికారం ఇవ్వడానికి ఈరోజు రేపు ఎలక్షన్ పెడితే సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. మీరు ఎన్ని రోజులు నడిపిస్తారనుకుంటారు? ఈ విధంగా ఎందుకు మాటలు వారేసుకుంటారు? ఎందుకు ఇవన్నీ పనికి మాలిన పనులని? ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఏ డివిజన్లో ఏది కూడా పూర్తి కాలే పని. ఆ పనుల గురించి ఆలోచన చేయండి, ప్రజలను ఆదుకోండి. రోజు వచ్చేటువంటి నీళ్లు కూడా ఇవ్వడానికి సాధన అయితే లేదు. ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడుతాడు. ఆయన శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని గోదావరిఖన్ కూరగాయల మార్కెట్లో అమాలి సంఘ అధ్యక్షుడు ఎంఏ గౌస్ ఈరోజు గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. నిన్న కావలసుకొని హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు రైతులను ఆసాములను పట్టీలు ఆపి, అంటే వాళ్లకు సరుకు తీసుకొచ్చి వేసిన తర్వాత ప్రొద్దున్నే పట్టీ చేసి పంపించేటువంటి విధానం మార్కెట్లో ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా ఏంటంటే వాళ్ళ పట్టీలను ఆపి, అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఆపి వాళ్ళందరినీ కుప్పేసి వాళ్లకు పచ్చ కండువాలు కొని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించగలిగినరు. హోల్సేల్ వ్యాపారస్తులు వాళ్ళే చేసినటువంటి కార్యక్రమం. నిజంగానే ఇవాళ రైతుల పక్షాన వాళ్ళు నిలబడి కనుక మాట్లాడేటోళ్ళు అయితే ఈ రోజు వరకు కూడా మన మార్కెట్ సముదాయంలో ఆ రైతులకు సంబంధించినటువంటి యూరినల్స్ లేవు, తాగే నీళ్లు లేవు, వాళ్ళు రాత్రి వచ్చే పడుకునే గదులు లేవు. మరి అవిటి మీద లేని ప్రేమ అమాలోళ్ళు పని చక్కగా చేయట్లేదు. అమాలోళ్ళు రైతులను ఆసాములను ఇబ్బంది పెడుతున్నారు, గంపలు ఎత్తేస్తున్నారు, పెట్టెలు ఎత్తేస్తున్నారు, సంచులు ఎత్తేస్తున్నారు, కూరగాయలు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా మీది ట్రేడర్ లైసెన్స్. మీ ట్రేడర్ లైసెన్స్ అంటే హోల్సేల్ వ్యాపారం చేసుకున్నటువంటి లైసెన్స్ మాత్రమే. మీది హర్తీ మార్కెట్ కాదు, హర్తీ లైసెన్స్ కూడా కాదు. హర్తీ మార్కెట్ హర్తీ లైసెన్స్ అయితే నువ్వు హర్తీదారును అయితే నువ్వు ఎన్ని సరుకులు కొండవో అన్ని సరుకులను లాటుకు లాటు లేపే విధానం హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధానం ఉంటుంది. మన గోదావరి కానీ పట్టణంలో హోల్సేల్ వ్యాపారం చేయడం కోసం ఉన్నటువంటి దుకాణాలు మల్లేశం గారు చెప్తున్నటువంటి విధంగా కానీ, హోల్సేల్ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయం కానీ మా 20 దుకాణాలు అని చెప్పి చెప్తున్నారు. 20 దుకాణాలు హోల్సేల్ దుకాణాలు అయితే మీరు చిల్లర కాండలు ఎందుకు పెడుతున్నారు? ఒక్క 4 దుకాణాలు మాత్రమే హోల్సేల్ వ్యాపారం చేస్తారు. మిగతా 16 దుకాణాలు రిటైల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రిటైల్ వ్యాపారం అంటే 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు అమ్మేటువంటి హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసుకునే దుకాణాలు 16. ఈ 16 దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ మెమేకం చేసి ఈ 4 దుకాణాలకు ఏవైతే పోటీ పడి వ్యాపారం చేస్తున్నాయో వాళ్లకు ఆటంకం కలిగిస్తూ వాళ్లకు విషయము పొంతన కుదరక వాళ్ళ అక్కసంతా కూడా కూలీలమైన మాఫీ మీద తీసుకునే విషయం ఎక్కడిదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. హాస్పిటల్కి పోవాలి, అక్కడ సాధ్యం కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఇవాళ చట్టం చెప్పినటువంటి పరిధులల్లా మాకు ఏది వర్తించకుండా అనామకులుగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో మార్కెట్లో 55 మంది ఉంటే ఇట్లా ఓవరాల్గా చూసుకున్నట్టయితే 380 మంది ఈ అమాలి కూలి పైన ఆధారపడి బ్రతికే అమాలి కూలీలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.